హరే కృష్ణ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 12వ స్కందం 2వ అధ్యాయంలో 25వ శ్లోకం నుంచి చూడబోతున్నాము. సో ఇప్పటి వరకు కూడా కలియుగం యొక్క లక్షణాలు, కలియుగం ఏ విధంగా మార్పు చెందుతూ ఉంటుంది, ఏ విధంగా జనుల యొక్క చైతన్యంలో మార్పులు వస్తాయి, వాళ్ళ యొక్క జీవన విధానంలో మార్పు వస్తుంది, ఆ తర్వాత చివరికి వాళ్ళ బలంలో, వాళ్ళ ఎత్తులో, వాళ్ళ యొక్క బరువులో, వాళ్ళ యొక్క ఆయు పరిమాణంలో ఎలాంటి తేడాలు వస్తాయి అనేటువంటి విషయాల్ని చెప్తున్నారు. అంతేకాక ఎవరిని ధర్మయుతులైనటువంటి వ్యక్తులుగా భావిస్తాం, ఎవరిని భావించం, ఎవరు ధనవంతులైతే వాళ్ళ యొక్క మాట మనం ధర్మంగా భావించటం, వాళ్ళనే సమాజంలో గౌరవించటం, వాళ్ళకే విలువనివ్వటం. ఆ వ్యక్తి ఎంత అధర్మపరుడైనా తను చేసినటువంటి పని ప్రామాణికంగా మారడం. ఇది కలియుగంలో ఉండేటువంటి పరిస్థితులు. సో ఇలా కలియుగము అధర్మయుతంగా మారిపోయినప్పుడు భగవద్భక్తి అనేటువంటిది కలియుగంలో జనులు పూర్తిగా మర్చిపోయినటువంటి సిచ్యువేషన్లో ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉండరో, ఎవరైతే భక్తి సాధనలో ఉండరో అలాంటి వ్యక్తులు కలియుగంలో ఎక్కువైపోతారు. అందరూ అభక్తులు అయిపోతారు అన్నమాట. వాళ్ళని ఇక్కడ సుఖదేవ గోస్వామి గాడిదలతో పోల్చడం అనేటువంటిది జరిగింది. సో కేవలం గాడిదలు మాత్రమే అలా నిరంతరం కష్టపడుతూ ఉంటాయి. కానీ వాటి యొక్క కష్టం యొక్క ఉద్దేశం ఏంటో కూడా అవి తెలుసుకో. అలానే మన జీవిత లక్ష్యాన్ని మనం మర్చిపోయి భౌతికమైనటువంటి లక్ష్యాలే నిజమైనటువంటి లక్ష్యాలు అని అనుకుంటూ మన యొక్క జీవనాన్ని గనక గడిపినట్లయితే మనల్ని గాడిదలతో సమానంగా పోలుస్తున్నారు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో అంటే అభక్తులు మొత్తం పెరిగిపోయి చివరికి పాలకులతో సహా అభక్తులు అయిపోయినప్పుడు, పాలకులే దోచుకుంటూ ఉన్నప్పుడు, పాలకులే ప్రజలందరినీ కూడా అభక్తులుగా మార్చేస్తూ ఉన్నప్పుడు ఇక ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు స్వయంగా కల్కి అవతారంలో రావడం అనేటువంటిది జరుగుతుంది. భగవంతుడు కల్కి అవతారంలో వచ్చినప్పుడు భగవంతుడి యొక్క పూర్తి ఐశ్వర్యాన్ని ప్రదర్శించడం అనేటువంటిది జరుగుతుంది. ఎలా వస్తారు? ఒక గుర్రం మీద. ఆ గుర్రం కూడా చాలా వేగంగా పరిగెత్తగలిగేటువంటి గుర్రం, తేజస్సుతోటి చేతిలో ఖడ్గం పట్టుకొని రావడం అనేటువంటిది జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి అధర్మయుతులైనటువంటి రాజులందరినీ కూడా చంపేసి ప్రజలందరికీ కూడా సత్వగుణయుతమైనటువంటి వాతావరణాన్ని ప్రసాదించడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే రజోగుణ తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా భగవంతుడు కల్కి అవతారంలో తన లీలలో భాగంగా ధర్మ సంస్థాపన కోసం అందరినీ సంహరించి వేస్తారో అప్పుడు మిగిలేదంతా ఎవరు? సత్వగుణయుతులు. మన అందరికీ తెలుసు మనం ఎలాంటి వ్యక్తుల సాంగత్యంలో ఉంటే మన యొక్క గుణ గుణ ప్రభావం కూడా అలానే ఉంటుంది, మన యొక్క ప్రవర్తన కూడా అలానే ఉంటుంది, మన కర్మలు కూడా అలానే ఉంటాయి. ఎప్పుడైతే అలా రజోగుణ తమోగుణ ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా సంహరించేశారు, ఇక రజోగుణ తమోగుణయుతులు లేకపోతే సమాజంలో ఉన్న వాళ్ళందరూ సత్వగుణయుతులే అయితే ఆటోమేటిక్గా సత్వగుణయుతులైనటువంటి వాళ్ళ యొక్క అసోసియేషన్లో సాంగత్యంలో ఉన్నటువంటి అందరూ కూడా సత్వగుణయుతులే అవుతారు. ఆ విధంగా భక్తులు మాత్రమే మిగలటం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళందరూ కూడా భక్తులందరూ కూడా ఆ, కేవలం భక్తులు మాత్రమే ఉన్నారంటే అది కలియుగం అవ్వదు. అంతేనా? కలియుగ అంతంలో ఇది జరుగుతుంది. అంటే ఇంకా సత్యయుగం. కృతయుగము అనేటువంటిది అంటే సత్యయుగం, కృతయుగము అనేటువంటిది రాబోతుంది. ఆ సమయంలో కల్కి భగవానుడు ఇలా అవతరించి ఆయన లీలలు చేయటం అనేటువంటిది జరిగింది. సో మనందరికీ కూడా అనుమానం రావచ్చు, ఆల్రెడీ చాలామంది కల్కి భగవానుడు వచ్చేసాడని చెప్తున్నారు, చాలామంది ఫలానా ఆయన కల్కి అని మేము అందరం కూడా చాలా విరాళాలు ఇస్తున్నాము, పూజలు చేస్తున్నాము, పురస్కారాలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. ఎప్పుడు వస్తుంది అసలు కల్కి భగవానుడు అనేటువంటి దానికి శాస్త్రమే మనకు ఒక నిదర్శనం. శాస్త్రంలో చెప్పబడినదే ప్రామాణికము. ఇప్పటి వరకు అనేక కలియుగం యొక్క రాజుల జీవిత చరిత్ర, వంశవృక్షం మొత్తం శాస్త్రం చెప్పిందంటే పేర్లతో సహా, వంశంతో సహా, ఊర్లతో సహా
శాస్త్రం చెప్పింది అంటే అంత ఖచ్చితంగా శాస్త్రం అనేటువంటిది చెప్తుంది. చివరికి చంద్రగుప్తుడు మౌర్యుల కాలంకి సంబంధించినటువంటి రాజుల గురించి కూడా శాస్త్రం చెప్పింది. భాగవతం ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం సుఖదేవ గోస్వామి పరీక్షణ్ మహారాజ్కి చెప్తే, చెప్పింది ఇప్పటి వరకు మనం 12వ స్కందంలో చదివింది మొత్తం కూడా ఆ సమయానికి ఇది భవిష్యవాణి. కానీ మనకి కాదుగా, మనకు ఆల్రెడీ జరిగిపోయిన విషయాలు. చంద్రగుప్తుల కాలం, మౌర్యుల కాలం ఇదంతా ఆల్రెడీ జరిగిపోయింది. ఈ రాజుల గురించే శాస్త్రం చెప్పేసింది. అంటే ఎంత ప్రామాణికం, అంత భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాల్ని 100% ఖచ్చితంగా చెప్పినటువంటిది శ్రీమద్ భాగవతం. మరి కల్కి భగవానుడి గురించి కూడా అలానే ఖచ్చితంగా చెప్పి ఉండాలిగా. కల్కి భగవానుడు ఎప్పుడు అవతరిస్తారు అంటే కలియుగాంతంలో అవతరిస్తారు, కృతయుగం స్టార్ట్ అయ్యటానికంటే ముందు. ఎప్పుడైతే చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి ఈ ముగ్గురు కూడా కర్కాటక రాశిలో ఉన్నప్పుడు, పుష్య నక్షత్రంలో ప్రవేశించినటువంటి సమయంలో, అంటే ఈ మూడు కూడా ఒకేసారి పుష్య నక్షత్రంలో ప్రవేశించినప్పుడు సత్యయుగం ఆరంభమవుతుంది. కలియుగం తర్వాత వచ్చే యుగం సత్యయుగం. ఓకే, ఈ సత్యయుగం ఆరంభమైన తరువాత అప్పుడు కలియుగం అంతమైనట్టు, అప్పుడు భగవంతుడి యొక్క అవతరణ యొక్క ఉద్దేశం నెరవేరినట్టు, ధర్మ సంస్థాపన జరిగిపోయినట్టు. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఇంకా కొన్ని శ్లోకాల్లో ఈ అధ్యాయంలో మనం చూద్దాం. 25వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. ఏ తీత వర్తమానా ఏ భవిష్యంతి చ పార్థివా ఏతీతా వర్తమానా ఏ భవిష్యంతి చ పార్థివః తేత ఉద్దేశతః ప్రోక్తా వంశీయా సోమ సూర్యయో. తేత ఉద్దేశతః ప్రోక్తా వంశీయాః సోమ సూర్యయోః. ఈ విధముగా భూత భవిష్యత్ వర్తమానములలోని సూర్యచంద్ర వంశంలో రాజులను గురించి నేను వర్ణించితిని. హరే కృష్ణ. ఓకే, సూర్యవంశం, చంద్రవంశంలో ఉన్నటువంటి వర్తమాన రాజులతో పాటు భవిష్యత్తులో రాబోయేటువంటి రాజుల గురించి కూడా నేను తెలియచేశాను అని చెప్తున్నారు. భవిష్యత్తులో రాబోయే రాజుల గురించి కూడా ముందుగానే భవిష్యవాణి చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 26వ శ్లోకం సుజాత మాతాజీ. ఆరభ్య భవతో జన్మ యావన్నంధాభిషేచనం ఆరభ్య భవతో జన్మ యావన్నాభిషేచన ఆరభ్య భవతో జన్మ యావన్నాంధాభిషేచనం. ఆరభ్య భవతో జన్మ యావన్నాభిషేచన ఏతద్వర్షసహస్రం తు శతం పంచదశోత్తరం. ఏతద్వర్షసహస్రం తు శతం పంచదశోత్తరం. ఈ జన్మము మొదలుకొని నందుని రాజ్యాభిషేకము వరకు 1108 సంవత్సరములు గడవగలవు. భాష్యము. దాదాపు 1500 సంవత్సరముల రాజవంశములను గురించి సుఖదేవ గోస్వామి గతం నందు వర్ణించినప్పటికీ రాజుల నడుమ కొంత అతి వ్యాప్తి జరిగినది అని తెలుసుకొనవలను. కనుక ప్రస్తుత క్రమానుగత గణనను ప్రామాణికమైనదిగా తీసుకొనవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, ఈ జన్మము మొదలుకొని నందుని రాజ్యాభిషేకం వరకు 1150 అంటే 1150 అంటే 1500, మేము 1150, 1150 150 సంవత్సరములు గడువు గలవు. 1150 150 సంవత్సరాలు ఇంటూ 1000 అంత ఎక్కువైతుందేమో. 15,000 సంవత్సరం కాదు, 1150. ఇక్కడ 1500 సంవత్సరాలు అని చెప్తున్నారు కదా. 1500 అక్కడ, ఇక్కడ 1500 అని చెప్పారు. దాదాపు 1500 సంవత్సరాలు అని చెప్తున్నారు. ఓకే, రాజవంశాల గురించి సుఖదేవ గోస్వామి చెప్పడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 27, 28 ప్రమీల మాతాజీ. సప్తర్షీణాంతు యౌ పూర్వౌ దృశ్యేత ఉదితౌ దివిః. సప్తర్షీణాం తు యౌ పూర్వౌ
దృశ్యేతే ఉదితౌ దివి తయోస్ తయోస్తు మధ్యే నక్షత్రం దృశ్యతే యత్సమం నిశి. తయేస్తు మధ్యే నక్షత్రం దృశ్యతే యత్సమం నిశి. ఇంకా ఉంది ప్రభుజీ, రెండు లైన్లు. సారీ. తేనైవ ఋషయో యుక్తాస్తిష్ట తిష్టంత్యబ్ధశతం నృణాం. తేనైవ ఋషయో యుక్తాస్తిష్టం న్యబ్దశతం నృణ. తే త్వదీయే ద్విజా కాలా అధునా అధునా చాశ్రితా మఘాం. తే త్వదీయే ద్విజా కాల అధునా చాశ్రితా మఘ. సప్తర్షి మండలంలోని 7 నక్షత్రములలో రాత్రి ఆకాశమున పూలహ పూలహక్రతువులు ప్రథమముగా పులహ ప్రభు పులహ పులహక్రతువులు ప్రథమముగా ఉదయించును. వాటి మధ్య బిందువు ద్వారా దక్షిణోత్తర రేఖను గీసినచో అది ఏ నక్షత్రము గుండా పోవునో ఆ సమయమునకు ఆ నక్షత్రము ప్రధానమైనదిగా చెప్పబడును. సప్తర్షులు ఆ నక్షత్రంతో మానవ పరిగణన అనుసరించి 100 సంవత్సరములు కూడియుందురు. ప్రస్తుతము నీ జీవన కాలములో వారు మఘా నక్షత్రమున నెలకొని ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ఓకే. ప్రణామం. సప్తర్షి మండలంలోని 7 నక్షత్రములలో రాత్రి ఆకాశమున పులహక్రతువులు ప్రథమముగా ఉదయించును. అంటే సత్యయుగం ఆరంభమైనప్పుడు చెప్తున్నారు ఎలా ఉంటుంది అని. ఓకే. వాటి మధ్య బిందువు ద్వారా దక్షిణోత్తర రేఖను గీసినచో అది ఏ నక్షత్రము గుండా పోవునో ఆ సమయమునకు ఆ నక్షత్రము ప్రధానమైనదిగా చెప్పబడును. అంటే ఆ సమయంలో ఏ నక్షత్రము అనేటువంటిది. ఇంతకు ముందు చెప్తే ఆ నక్షత్రం అంటే పుష్య నక్షత్రమున ప్రవేశించిన సమయము అని అంటున్నారు. సో అంటే ప్రధానమైనటువంటి సత్యయుగంలో ప్రధానమైనటువంటి నక్షత్రం ఏమిటి అనేటువంటి విషయం చెప్తున్నారు. సప్తర్షులు ఆ నక్షత్రంలో మానవ పరిగణన అనుసరించి 100 సంవత్సరములు కూడియుందురు. సప్తర్షులు అప్పటికీ కూడా మానవ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం కలియుగంలో మానవుల యొక్క రోజు యొక్క గణన 24 గంటలు అట్లా గణన చేసుకుంటే కనుక 100 సంవత్సరాల కాలం ఎంత ఉంటుందో ఆ నక్షత్రంలోనే సప్తర్షులు 100 సంవత్సరాల కాలం ఉంటారు అని చెప్తున్నారు. ప్రస్తుతం నీ జీవన కాలంలో వారు మాఘ నక్షత్రంలో నెలకొని ఉన్నారు. అంటే భవిష్యత్తులో వచ్చే నక్షత్రం గురించి చెప్పలా, అది ఎప్పుడు వస్తుంది అని అంటే పులహక్రతువులు ప్రథమంగా ఉదయించినప్పుడు వస్తుంది అని అంటున్నారు. కానీ ప్రస్తుతం వాళ్ళు ఏ నక్షత్రంలో ఉన్నారు అని అంటే వాళ్ళు మాఘ నక్షత్రంలో ఉన్నారు, మఘా నక్షత్రంలో ఉన్నారు. నెక్స్ట్ 29 మంగతాయర్ మాతాజీ. విష్ణోర్భగవతో భాను కృష్ణాఖ్యోసౌ దివంగతః. మంగతాయర్ మాతాజీ. లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. విష్ణు గర్భతో భాను కృష్ణోఖ్యోస్వౌ దివం గతః. విష్ణు గర్భగారు మాతాజీ. విష్ణోర్భగవతో భాను కృష్ణాఖ్యోసౌ దివంగతః. విష్ణోర్భగవతో భాను కృష్ణాఖ్యోసౌ దివం గతః. తథా విశత్కల్యర్లోకం పాపే యద్భ్రమతే జనః. తదా విష్కల్పితరోకం పాపే యదమతే జనః. విష్ణు భగవానుడు సూర్యుని వలె తేజోమయుడు శ్రీకృష్ణుని తెలియబడ్డాడు. తెలియబడు వాడు అయి ఉన్నాడు. అతను ఆధ్యాత్మిక ఆకాశమునకు తిరిగి వెడలినప్పుడు కలి ఈ జగత్తులో ప్రవేశించను. అప్పుడు జనులు పాపకార్యరతులైరి. విష్ణువే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు అని తెలియబడతారు. ఓకే. సో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగాంతంలో తను ఈ యొక్క భౌతిక లోకాన్ని వదిలేసినప్పుడు అప్పుడు కలి అవతరించింది అని చెప్తున్నారు. ఓకే. కలియుగము ఆరంభమైంది. కలియుగం ఆరంభం అవడం కారణం అంటే భగవంతుడు భూమి మీద లేకపోవడం కారణంగా కలియుగంలో ఉన్నటువంటి జనులందరూ కూడా పాప కార్యాలు చేసేటువంటి వాళ్ళుగా మారిపోయారు. భగవంతుడు అవతరించి లేకపోవడం వలన వీళ్ళందరూ కూడా పాపాలు చేస్తున్నారు. అంటే మనకి భాగవతం చెప్తుంది భగవంతుడు భాగవత రూపంలో అవతరించారు అని. మరి భగవంతుడు భాగవత రూపంలో అవతరించారు కదండి, మరి ఎందుకు పాపకార్యాలు చేస్తున్నారు అని అడగచ్చు. ఎందుకంటే మనం అందరం భాగవతాన్ని భగవంతుడితో సమానంగా చూడగలిగితే అది సాధ్యమవుతుంది. కానీ మనం అందరం భాగవతాన్ని భగవంతుడితో సమానంగా చూడలేదు.
భాగవతాన్ని ఆశ్రయిస్తే ధర్మం నెలకొని ఉంటుంది మనలో అనేటువంటి విషయాన్ని మనం నమ్మట్లేదు. అందుకనే కలియుగంలో జనులందరూ కూడా భాగవతాన్ని వ్యక్తిగా చూడట్లా. భాగవతం అంటే ఇక్కడ ఓన్లీ వ్యక్తి భాగవతం కూడా భాగవతమే. వ్యక్తి భాగవతం అంటే ఎలా అంటే ఒక విశుద్ధ భక్తుడిని ఆశ్రయించిన, శ్రీమద్ భాగవతాన్ని ఆశ్రయించిన ధర్మం నెలకొని ఉంటుంది. కానీ వ్యక్తిని కానీ విశుద్ధమైనటువంటి భక్తుని కానీ భాగవతాన్ని కానీ మనం ఆశ్రయించకపోతే అంటే గురువుని పొందలేదు. విశుద్ధ భక్తుడి యొక్క ఆశ్రయంలోనూ మనం లేము. విశుద్ధ భక్తుడి యొక్క సాంగత్యంలోనూ మనం లేము. కానీ శ్రీమద్ భాగవత శ్రవణ కీర్తన కూడా చేయట్లేదు. అప్పుడు ఏమవుతుంది? కలి కలిలో ఉంటాం. కలిలో కలి మొత్తం ప్రభావం పూర్తిగా మన మీద ఉంటుంది. మనం అన్నీ కూడా పాపకార్యాలే చేస్తాము. మనం అందరం అనుకోవచ్చు, మనం అందరం గొప్పవాళ్ళం, పుణ్యాత్ములము, మంచి మంచి పనులు చేస్తున్నాము అని అనుకోవచ్చు. ఎవరెవరైతే శ్రీమద్ భాగవతాన్ని చదవట్లేదో, ఎవరెవరైతే శ్రీమద్ భాగవతాన్ని వినడం లేదో, ఎవరెవరైతే భక్తుల సాంగత్యంలో లేరో, వాళ్ళు చేసే ఏ పనైనా సరే పాపకార్యమే. ఓకే, ఎందుకు? స్వప్రయోజనం కోసమే చేస్తారు ఏ పని చేసినా. స్వార్థ ప్రయోజనాల కోసమే ఏ పనైనా ఉంటుంది. భాగవత ధర్మం తెలియకుండా ఏ పని చేసినా కానీ ఇంకేం లాభం? మనల్ని బంధించేటువంటి కార్యం. భాగవత ధర్మం అనేటువంటిది మనకు తెలియకుండా మనం ఏ కర్మ చేసినా, మంచిదనో చెడ్డదనో ఏదనుకోని మనకు తెలిసి చేసినా తెలియక చేసినా అది మనల్ని బంధిస్తుంది. కాబట్టి బంధించే ఏ కార్యమైనా కానీ పాపకార్యమే. ఓకే, సో అది నెక్స్ట్ 30వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. యావస్సపాద పద్మాఖ్యాం స్పృశనాస్థేరమాపతి యావచ్చ పాద పద్మాభ్యాం స్పృశనాస్తే రమాపతిః తావత్ కలిర్వై పృథివీం పరాక్రంతుం న చాశకత్. తావత్ ప్రళయిత్రై పృథివీం పరాకస్తుం చాసకత్. హరే కృష్ణ. లక్ష్మీపతి యొక్క శ్రీకృష్ణ భగవానుడు తన పాదపద్మంలో పృథివిని సృజించి ఉన్నంత వరకు కలి ఈ లోకమును ఆక్రమింపజాలకపోయెను. శ్రీకృష్ణ భగవానుడు తన పాద పద్మములతో పృథువిని స్పృశించి ఉన్నంత వరకు కలి ఈ లోకమును ఆక్రమించలేకపోయిను. ఇది ఎప్పటి గురించి చెప్తున్నారు? ద్వాపర యుగంలో చెప్తున్నారు. కృష్ణుడు ఉన్నంత వరకు చెప్తున్నారు. ఓకే, చదవండి మాతాజీ. భాష్యము. త్రిపోదురు గారికి జై. శ్రీకృష్ణుడు ధరణిపై ఉన్న సమయమందును దుర్యోధనాదుల పాపకర్మల ద్వారా కలి పృథ్వీపై కొంత ప్రవేశించినప్పటికీ ఆ దేవదేవుడు దాని ప్రభావమును నిరంతరము అణిచివేసి ఉండెను. శ్రీకృష్ణ భగవానుడు ధరణిని వేరినంత వరకును కలియుగమున వర్ధిల్లు జాలకుండెను. కృష్ణుడు ఈ భూమి మీద ఒక నిమిషం మాతాజీ. కృష్ణుడు ఈ భూమి మీద ఉన్నంత వరకు కలియుగం రాలేదు. కలి యొక్క ప్రభావం ఎవరి మీద చూపలేదు. ఎంతో కొంత అధర్మయుతులైనటువంటి వ్యక్తులు కృష్ణుడు ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క ప్రభావం మిగిలినటువంటి వాళ్ళ మీద పడకుండా దానివల్ల కలి ఎంటర్ అయ్యేటువంటి అవకాశం లేకుండా కృష్ణుడు దాన్ని భూమిని కాపాడడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదపద్మాలు ఈ భూమిని వదిలేసి వెళ్ళిపోయాయో, స్పృశించినంత వరకు కలి రాలేదు. ఎప్పుడైతే ఆ స్పర్శ లేదో, కృష్ణుడి పాదస్పర్శ భూమి మీద లేదో, అప్పుడు కలియుగం ఎంటర్ అయింది. ఓకే, యాక్చువల్గా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు కలి రాలేదు. శ్రీకృష్ణుడు యొక్క భక్తుల యొక్క పాలన ఉన్నప్పుడు కూడా కలి రాలేదు. కృష్ణుడి యొక్క భక్తుల పాలన, పరీక్షణ్ మహారాజు కూడా కలి రాకుండా చాలా ప్రయత్నం చేశారు. అండ్ కలి కూడా ఇంకా నాకు ఆశ్రయించి నీ రాజ్యంలో నేను ఉండలేకపోతున్నాను, ఎక్కడ ఉండాలో చెప్పు అనేటువంటి పరిస్థితి వచ్చింది పరీక్షణ్ మహారాజు ఉన్నటువంటి సమయంలో. సో ఎక్కడ వరకు అయితే నా రాజ్యం ఉంటుందో అక్కడ నువ్వు ఉండకు, నా రాజ్యం బయట ఉండు అని అన్నారు కలిని. కానీ ఎక్కడ ఆయన రాజ్యం కాదు, అంతా ఆయన రాజ్యమే, పరీక్షణ్ మహారాజు రాజ్యమే. కానీ కలి ఉండేటువంటి ప్రదేశం లేదు. అంటే చివరికి పరీక్షణ్ మహారాజు అనుమతిస్తే తప్ప కలి చివరికి రాలేనటువంటి పరిస్థితికి వచ్చింది. అలాంటి ఒక పాలన ధర్మయుతులైనటువంటి వైష్ణవులైనటువంటి వ్యక్తులు గనక పాలన చేస్తే, స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఉన్నప్పుడు భూమి ఎలా ఉందో, ఈ యొక్క లోకం ఎలా ఉందో, వైష్ణవుల పాలనలో కూడా అలానే ఉంటుంది. ఎప్పుడైతే వైష్ణవుల పాలన అంతమవుతుందో, అందుకనే మనకి కలియుగంలో రాజుల గురించి చెప్పారు. వాళ్ళందరూ కూడా పతనావస్థలో ఉన్నటువంటి రాజులు అనేటువంటి విషయాన్ని కూడా మనకి చెప్పారు. పతనమైనటువంటి రాజుల యొక్క పాలన గురించి మనకి తెలియజేశారు.
ఎప్పుడైతే ఇది జరుగుతుందో అంటే భక్తులు పాలించడం మానేస్తారు. ఎప్పుడైతే అభక్తుల పాలనలోకి రాజ్యం వెళ్ళిపోతుందో అప్పుడు తిరిగి కలి ప్రభావం విపరీతంగా ఉంటుంది. అదే జరిగిందనమాట. అందుకని పరీక్ష మహారాజ్ తర్వాత వరకు ఇక కలియుగం స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ 31 నాగలక్ష్మి మాత. యథా దేవర్షయః సప్త మఘాసు విచరంతి యదా దేవర్షయా సప్తమాగాసు విచరంతి తథా ప్రవృత్తస్తు కలిర్ధ్వా దశాబ్దాశతాత్మకః తదా ప్రవృత్తస్తు కలిద్వా దశాబ్దశతాత్మకః. సప్తర్షులు ఒక నిమిషం. తథా ప్రవృత్తస్తు కలిర్ ద్వాదశాబ్దాశతాత్మకః. తదా ప్రవృత్తస్తు కలి ద్వాదశాబ్ద శతాత్మకః. సప్తర్షులు మఘా నక్షత్రంలో ఉన్నప్పుడు కలియుగం ప్రవేశించినది. అది 1200 దేవతా సంవత్సరముల పరిమితిని కలిగింది. థ్యాంక్ యూ. మఘా నక్షత్రం ఎప్పుడండి? మఘా నక్షత్రం పరీక్ష మహారాజు ప్రస్తుత జన్మలోనే మఘా నక్షత్రం ఉంది. మఘా నక్షత్రంలోకి సప్తర్షులు ప్రవేశించారు అప్పుడు. సో ఎప్పుడైతే సప్తర్షులు మఘా నక్షత్రంలో ప్రవేశించారో అప్పుడు కలియుగం స్టార్ట్ అయిపోయింది. ఓకే, 1200 దేవతా సంవత్సరాల పరిమితిని కలిగి ఉన్నది కలియుగం. ఓకే, ఒక సంవత్సరం అంటే ఎంత? ఒక దేవతా సంవత్సరం అంటే ఎంత? ఒక దేవతల యొక్క రోజు అంటే మన యొక్క ఒక సంవత్సరం. 12,000 దివ్య సంవత్సరాల ఆహా. 4,32,000 ఉంది ప్రభుజీ. అందులో 4,32,000 కలియుగం సమయం మాత. ప్రభుజీ దేవతలకు 6 నెలలు మనకు ఒక సంవత్సరం కదా, అట్లా కాదా? దేవతల యొక్క 6 నెలలు మనకు ఒక రోజు మనకి సంవత్సరం. ఒక రోజా? ఓకే. దేవతల యొక్క ఒక్క రోజు సంవత్సరం. దేవతల యొక్క 365 రోజులు మనకి 365 సంవత్సరాలు. అంటే దేవతల యొక్క ఒక సంవత్సరం మనకి 365 సంవత్సరాలు. దేవతల యొక్క 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు 1200 సంవత్సరాలు 4,32,000 భూలోక సంవత్సరాలు. 1200 సంవత్సరాలు కదా. 1200 ఇంటూ 360 ఎంత అవుతుంది అప్పుడు? 4,32,000 సంవత్సరాలు. సో అది నెక్స్ట్ 32వ శ్లోకం. ఇది కలియుగం యొక్క పరిమాణం. ఇందుమతి. యథా మఘాభ్యో యాస్యంతి పూర్వాషాఢం మహర్షయః యదా మాఘాభ్యో యాస్యంతి పూర్వాషాఢం మహర్షయః సదానందాత్ ప్రభృత్యేషా కలిర్వృద్ధిం గమిష్యతి. సదానందాత్ ప్రభృతేశ కలిర్వృద్ధిం గమిష్యతి. సప్తర్షులు మఘా నక్షత్రం నుండి పూర్వాషాఢ నక్షత్రంలోకి వెడలినప్పుడు నందరాజు వంశం మొదలుకొని కలి విజృంభించగలదు. మహానక్షత్రం నుంచి పూర్వాషాఢ నక్షత్రం వరకు సప్తర్షులు వెళ్తూ ఉన్నప్పుడు కలి ప్రభావం కూడా పెరుగుతూ ఉంటుంది. మహానక్షత్రంలో ఉన్నప్పుడు కలి ఎంటర్ అయింది. మహానక్షత్రం నుంచి పూర్వాషాఢ నక్షత్రం వరకు ప్రయాణం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో కలి ప్రభావం పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ 33 లావణ్య మాతాజీ. యస్మిన్ కృష్ణో దివం యాత తస్మిన్నేవా తదాహని. యస్మిన్ కృష్ణో దివం యాత తస్మిన్నేవ తదాహని. ప్రతిపన్నం కలియుగం ఇతి ప్రాహు పురావిదః. ప్రతిపన్నం కలియుగం ఇతి ప్రాహు పురావిదః. ఏ రోజున శ్రీకృష్ణ భగవానుడు ఆధ్యాత్మిక జగత్తుకు వెళ్ళినో అదే రోజున కలియుగ ప్రభావము ఆరంభమైనని పురాతత్వవేత్తలు చెప్పుదురు. భాష్యము. శ్రీకృష్ణుడు ధరణిపై ఉన్న సమయము నుండియే కలియుగము ఆరంభం కావలసి ఉన్నప్పటికీ ఆ దేవదేవుని నిష్క్రమణ కొరకు ఈ పతిత యుగము వినయంగా వేచి ఉండవలసి వచ్చెను. యాక్చువల్గా అయితే కలియుగం ముందే రావడానికి ప్రయత్నం చేసింది, కానీ కృష్ణుడి భూమి మీద ఉన్నాడు అని కలియుగం ఆగింది. కృష్ణుడు ఎప్పుడైతే తన పాదాన్ని భూమి మీద నుంచి తీసేశారో అప్పుడు కలియుగం ఎంటర్ అయిపోయింది. నెక్స్ట్ 34వ శ్లోకం రామారావు ప్రభుజీ.
మంజులత మాతాజీ. దివ్యాబ్ధానాం సహస్రాంతే చతుర్థే తు పునః కృతం దివ్యాబ్ధానాం సహస్రాంతే చతుర్థే తు పునః కృతం భవిష్యతి తదా నృణాం మన ఆత్మ ప్రకాశకం. భవిష్యతి తదా నృణాం మన ఆత్మా ప్రకాశకం. కలియుగము 1000 దివ్య సంవత్సరములు గడిచిన పిమ్మట సత్యయుగము తిరిగి ప్రకటమగును. ఆ సమయమున మనుజులు చిత్తములు స్వప్రకాశములు అగును. థ్యాంక్ యూ ప్రభు. 1000 దివ్య సంవత్సరాలు అంటే ఎంత? ఒక దివ్య సంవత్సరం అంటే 12,000 చతుర్యుగాలు. ఒక దివ్య సంవత్సరము. ఒక దివ్య సంవత్సరం అంటే ఒక దేవతా సంవత్సరము అని అర్థం. ఒక దేవతా సంవత్సరం అంటే ఎంత? మనం 360 సంవత్సరాలు. దాన్ని చెప్పుకున్నాం కదండి. ఒక దేవతా సంవత్సరం అంటే మనకి ఎన్ని సంవత్సరాలు? 360 సంవత్సరాలు. 360 సంవత్సరాలు. అంటే ఒక దివ్య సంవత్సరం అంటే మనం 360 సంవత్సరాలతో సమానం. అలా ఎన్ని దివ్య సంవత్సరాలు? 1000 దివ్య సహస్రం. సంవత్సరాలు. 1000 దివ్య సంవత్సరాలు గడిచిన పిమ్మట సత్యయుగము తిరిగి ప్రకటమగును. అంటే 4,32,000 సంవత్సరాలకి సత్యయుగం రాదు. ఎన్ని సంవత్సరాలు వస్తుంది? 1000 దివ్య సంవత్సరాలు. అంటే ఎంత? 3,60,000 సంవత్సరాలకప్పటికే సత్యయుగం స్టార్ట్ అయిపోద్ది. కానీ కలి సత్యయుగం రెండు కలిసి ఉంటాయి. సంధి సమయం అనమాట. యుగ సంధి అంటారు. ఓకే. కలియుగం పూర్తిగా అంతం ఎప్పుడవుతుంది అంటే 4,32,000 సంవత్సరాలకి అంతమవుతుంది. కానీ కలియుగం ఉన్నప్పుడే సత్యయుగం స్టార్ట్ అవుతుంది. అంటే 3,60,000 సంవత్సరాల నుంచి 4,32,000 సంవత్సరాల వరకు మధ్యకాలం ఏదైతే ఉందో అది యుగ సంధి. ఓకేనా? అర్థమైందా? సత్యయుగం స్టార్ట్ అయింది కాబట్టి కళ అంతం అయిపోతుంది అనుకోవాలి. రోజు లాస్ట్ సత్యయుగం స్టార్ట్ అయింది కాబట్టి కలి స్లోగా తగ్గిపోతుంది. తగ్గుతున్నారు. అదే అందుకని సత్యయుగం స్టార్టింగ్లో అందరూ సడన్గా ధర్మయుతులు అయిపోరు. కొన్ని జనరేషన్స్ వరకు కొంచెం 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 న్యాయం వైపు వెళ్తూ ఉంటారు. అట్లా కూడా 70 సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది రెండు కలిపి. 70 సంవత్సరాలు ఎట్లయితే 360 70,000 సంవత్సరాలు. అదే 70,000. 70,000 సంవత్సరాలు. నెక్స్ట్ 35. అంటే ఇవన్నీ చిన్న చిన్న కొద్దిపాటి కాలం కాదు ఇదంతా. యుగ సంధి కూడా కొన్ని వేల సంవత్సరాలు ఉంది. అంటే అన్ని వేల సంవత్సరాల పాటు జనరేషన్స్ మారితే తప్ప క్లీనప్ అనేది కాదు. పేరుకున్న చెత్త అంతా పోవడానికి 70,000 సంవత్సరాలు కావాల్సి వచ్చింది. నెక్స్ట్ 35. రామారావు గారు. హరే కృష్ణ ప్రభుజీ. ఇత్యేష మానవో వంశో యథా సంఖ్యాయతే భువి. ఇత్యేష మానవో వంశో యథా సంఖ్యాయతే భువి. తథా విక్షూద్ర విప్రాణాం తాస్తాజ్ఞేయ యుగే యుగే. తథా విక్షూద్ర విప్రాణాం తాస్తాజ్ఞేయ యుగే యుగే. హరే కృష్ణ. ఈ విధముగా ధరణిపై తెలియబడి మనువంశమును నేను వర్ణించుతుంది. వివిధ యుగములందు ఉన్నట్టు బ్రాహ్మణ వైశ్య శూద్ర వర్ణముల చరిత్రను ఇట్లే అధ్యయనం చేయవచ్చును. హరే కృష్ణ. భాష్యము. రాజవంశములలో ఉచ్చవీరులు, నీచులు, సద్గుణులు, దుర్గుణులు ఉన్నట్టుగానే బ్రాహ్మణ వైశ్య శూద్రుల యందును నానా రకములకు ప్రవృత్తులు కలవారు గోచరించగలరు. హరే కృష్ణ ప్రభుజీ. ఈ విధంగా ధరణిపై తెలియబడే మను వంశమును నేను వర్ణించుతాను. మను వంశము అంటే ఎవరు? మానవులు ప్రభు. మానవులు. మొత్తం మానవుల గురించి చెప్పారు. ఇప్పటి వరకు ఓన్లీ క్షత్రియుల గురించే చెప్పారనుకుంటున్నాం మనం. క్షత్రియుల్లోనే మంచి రాజులు, చెడ్డ రాజులు, ధర్మయుతంగా పాలించిన రాజులు, అధర్మయుతంగా పాలించిన రాజులు అనుకుంటున్నాం కదా. దాంతోపాటు ఇతర వర్ణాల్లో కూడా బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రుల్లో కూడా మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు ఉన్నారు. చెడ్డవాళ్ళ యొక్క పరిమాణం పెరిగిపోయినప్పుడు క్షత్రియులతో పాటు చెడ్డ క్షత్రియులందరూ ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా చెడ్డవాళ్ళుగా మారిపోతున్నారు. వాళ్ళందరినీ సంహరించడానికే మనకి కల్కి భగవానుడు అవతరించారు. సో ఈ విధంగా వైశ్య శూద్ర బ్రాహ్మణ వర్ణంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అలానే అనుకోవచ్చు. ఏ విధంగా క్షత్రియులు పతనం చెందారో ఆ విధంగానే వీళ్ళు కూడా పతనం చెందారు అనుకోవచ్చు. నెక్స్ట్ 36వ శ్లోకం. శిరీష మాతాజీ. ఏతేషాం నామలింగానాం పురుషానాం మహాత్మనాం
ఏతేషాం నామలింగానాం పురుషాణాం మహాత్మనాం కథామాత్రావశిష్టానాం కీర్తిరేవాస్థితా భువి. కథామాత్రావశిష్టానాం కీర్తిరేవాస్థితా భువి. మహాత్ములకు ఈ పురుషులు కేవలం తమ నామముల చేతనే ఇప్పుడు తెలియబడుచున్నారు. వారు కేవలము కథల యందే విలువగా వారి కీర్తి మాత్రమే ధరణిపై మిగిలియుండును. భాష్యము: ఒకానొక వ్యక్తి తనను గొప్ప శక్తివంతుడైన నాయకుడునని తలచినప్పటికీ తొట్టదుదకు సుదీర్ఘముకు నామముల పట్టికలో అతని పేరు చేరిపోగలదు. వేరు మాటలలో ఈ భౌతిక జగత్తునందు అధికారమునకు పదవికి అంటిపెట్టుకొనుట వ్యర్థ కార్యము. హరే కృష్ణ. ఓకే, మహాత్ములైనటువంటి వ్యక్తులు వాళ్ళ పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయి అని అంటారు చూసారా. చరిత్ర పుటల్లో కొంతమంది పేర్లు, ఇప్పుడు మనం కొంతమంది గురించి మాట్లాడుకున్నాం. చాణక్యుడి గురించి చెప్పుకున్నాం. చాణక్యుడు ఏం భక్తుడు కాకపోవచ్చు. యాక్చువల్గా శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి పేర్లన్నీ కూడా ఎవరి పేర్లు? భక్తుల పేర్లు. శ్రీమద్ భాగవతంలో ఎవరైనా అభక్తుల గురించి మాట్లాడతారా? శ్రీమద్ భాగవతం అంటేనే పవిత్రమైనటువంటిది, అమలమైనటువంటి ఇది. అమలమైనటువంటి అమల పురాణంలో అపవిత్రులు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఉండరు. అంటే అమల పురాణమైనటువంటి శ్రీమద్ భాగవతంలో చెప్పబడినటువంటి వ్యక్తులు అందరూ కూడా పుణ్యాత్ములు, వాళ్ళందరూ కూడా భక్తులు. మరి వీళ్ళల్లో ఒక భక్తుడు ఉన్నాడు. వీళ్ళల్లో ఒకళ్ళు భక్తులు కాదు. ఎవరు? చాణక్యుడు. భక్తుడు కాకపోయినా ఆయన పేరుంది. ఎందుకుంది ఆయన పేరు? ట్రాక్ మార్చాడు ప్రభు ఆయన కొంచెం. కొంతవరకు ధర్మ సంస్థాపన చేయాలనే ప్రయత్నం చేశారు. రెండవది ధర్మ సంస్థాపన కాదు, కలియుగంలో ఒక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, కలియుగంలో ఒక గొప్ప వ్యక్తి. ఓకే, కలియుగంలో ఒక గొప్ప వ్యక్తి అంటే చాణక్యుడు. అందుకనే చాణక్యుడి పేరు వచ్చింది. చాణక్యుడు కూడా నంద వంశంలో ఉన్నటువంటి వాడే. నంద అంటే ఇక్కడ మన కృష్ణుడి యొక్క తండ్రి నందుడు కాదు, మధ్యలో ఒక ఒక మంత్రి కొడుకు. ఓకే, మంత్రి కొడుకు రాజు అయిపోయాడు కదా, ఆయన నంద. సో ఆ నందుడి యొక్క వంశంలో ఉన్నటువంటి చాణక్యుడు. అలా చాణక్యుడు ఎంతో కొంత సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు కాబట్టి చాణక్యుడి పేరు భాగవతం అయింది. ఇది మీకు క్విజ్ అనమాట. ఎవరైనా అడిగితే భక్తులు కాని వాళ్ళు శ్రీమద్ భాగవతంలో ఎవరున్నారు అని అడిగితే చాణక్యుడు అని చెప్పచ్చు. ఓకే, సో ఈ మహాత్ములైనటువంటి వ్యక్తులందరూ కూడా కొంతమంది చరిత్ర పుటల్లో నిలిచిపోయారు శాశ్వతంగా. వాళ్ళ పేర్లు ఇప్పటికీ మనం స్మరిస్తాం. వాళ్ళ పేర్లతోటి ఇప్పటికీ మనము ఏవో ఒక విషయాలని వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్తో మనం పనులు చేస్తూ ఉంటాం. ఓకే, సో వాళ్ళు లేరు కానీ వాళ్ళ పేర్లు ఉన్నాయి అని చెప్తారు. అదే వాళ్ళ కీర్తి ధరణి మీద నిలబడిపోతుంది. అంటే కృష్ణ ప్రభుజీ, అయితే చాణక్యుడు కొన్ని సూత్రాలు చెప్పారని ఆయన ఫాలో అవుతుంటారు. ఆయన భక్తుడు కాదు కదా ప్రభుజీ, ఎలా ఆయన కూడా చెప్తుంటారు క్లాస్ లో. సూత్రాలు అవన్నీ భౌతికంగా ఎలా ఉండాలని చెప్పడానికి, భౌతికంగా కలియుగానికి సంబంధించి చెప్తారు. భక్తి సూత్రాలు కావు, నీతి సూత్రాలు కాదు, నీతి సూత్రాలు, ఆర్థిక శాస్త్రాలు, భౌతికమైన. అట్లీస్ట్ చాణక్యుడు చెప్పినట్టుంటే భవిష్యత్తులో భక్తులు అవుతాం మేబీ. ఓకే, 37వ శ్లోకం లీలాకారిణిమ. దేవాపి శాంతనోర్భ్రాత మరుశ్చేష్వాకు వంశజః. శేషరత్నం మాతాజీ. కృష్ణ ప్రభు. దేవాపి శాంతరార్భ్రాత మరుక్షేష్యాకు వంశజః. కలాపగ్రామ ఆసాతే మహాయోగ బలాన్వితౌ. కలాపగ్రామ ఆసేతే మహాయోగో ఫలాన్వితౌ. శాంతన మహారాజు సోదరుడైన దేవాపి ఇక్ష్వాకు వంశుడగు మరువు ఇరువురును మహాయోగ బల సంపన్నులు. వారిరువురు కలాపగ్రామమున నివసించుతున్నారు. హరికృష్ణ. శాంతన మహారాజు సోదరుడైన దేవాపి ఇక్ష్వాకు వంశజుడగు మరువు ఇరువురును మహాబల
యోగ సంపన్నులైన శాంతన మహారాజు అంటే ఎవరు తెలుసా? శంతన మహారాజా ప్రభు భీష్ముడి తండ్రి. భీష్ముడి భీష్ముడి యొక్క తండ్రి తండ్రి కదండి, ఉమ్. భీష్ముడి తండ్రి. భీష్ముడి యొక్క తండ్రికి సోదరుడు ఆయన పేరు దేవాపి. ఇక్ష్వాకు వంశజుడైనటువంటి మరువు. వీళ్ళిద్దరు కూడా మహాబల సంపన్నులు. వారు ఇప్పుడు కలాప గ్రామంలో నివసించున్నారు. అప్పటికి కూడా వాళ్ళు బ్రతికే ఉన్నారు. భీష్ముడి చిన్నాన్న. భీష్ముడు లేడు. భీష్ముడి తర్వాత జనరేషన్ లేదు. పరీక్షణ్ మహారాజు జనరేషన్ అంటే వాళ్ళ ముత్తాతల జనరేషన్ దాటి అంతకు ముందు ఆయన కూడా ఇంకా బతికే ఉన్నారు ఇప్పటికి. అంతకాలం బ్రతికారా? ఎలా ప్రభుజీ అన్ని సంవత్సరాలు? శాంతన మహారాజు బ్రతుకుతారు. వాళ్ళు 1000 సంవత్సరాలు బతుకుతారు. ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నారట వాళ్ళు? కలాప గ్రామంలో నివసించుకున్నారు. అది ఎక్కడో తెలియదు. 38వ శ్లోకం. అక్షర సౌజన్య మాతాజీ. తావిహైత్య కలేరంతే వాసుదేవానుశిక్షితౌ తావిహైత్య కలేరంతే వాసుదేవానుశిష్యితౌ వర్ణాశ్రమయుతం ధర్మం పూర్వవత్ ప్రథయిష్యతాం. వర్ణాశ్రమయుతం ధర్మం పూర్వవస్పత ఇష్యతః. కలియుగానంతమున ఈ ఇరువురు రాజులు దేవదేవుడగు వాసుదేవుని నుండి నేరుగా ఉపదేశమును బడసిన వారై మానవ సంగమునకు తిరిగి వచ్చి వర్ణాశ్రమ లక్షణయుతమగు మానవ ధర్మమును పూర్వం వలె నెలకొల్పగలరు. ప్రభుపాదుల వారి భాష్యము. ప్రస్తుత శ్లోకము కడచిన శ్లోకములను అనుసరించి కలియుగానంతమున మానవ సంస్కృతిని తిరిగి నెలకొల్పడి ఇరువురు రాజులు ఇదివరకే ధరణిపైకి వచ్చి ఉన్నారు. విష్ణు భగవాను సేవించుట కొరకు వారు ఇచ్చట ఓపికతో ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో అంటే మాతాజీ ఇప్పుడు ఏమని చెప్తున్నారు? కలియుగాంతం వరకు ఈ ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు. ఎవరు? శాంతన మహారాజు యొక్క సోదరుడు ఇక్ష్వాకు వంశజుడైనటువంటి మరువు. ఓకే, వీళ్ళిద్దరు కలియుగాంతం వరకు ఉంటారు. మళ్ళీ కల్కి భగవానుడు అవతరించినప్పుడు కల్కి భగవానుడి ద్వారా వీళ్ళు ఉపదేశితులు అవుతారు. వాళ్ళు శంబలాలో ఉంటారు, అప్పుడు ప్రకటితం అవుతారని చెప్తారు. ఎక్కడ? వాళ్ళు శంబలాలో ఉంటారు, అప్పుడు ప్రకటితం అవుతారు. కలి వచ్చినప్పుడు వీళ్ళు ప్రకటితం అవుతారు. కల్కి భగవానుడు శంబలాలోనే ప్రకటమయ్యారు. ఆయన వచ్చిన తర్వాత వీళ్ళు కూడా ప్రకటితం అవుతారు అని చెప్తారు. అక్కడికి వస్తారు. ఓకే ఓకే, సో ప్రస్తుతం అయితే వాళ్ళు ఎక్కడ ఉన్నారు? కలాప గ్రామంలో ఉన్నారు. ఆ కలాప గ్రామం శంబలాలో ఉందని చెప్తారు. ఓకే, అది ఎక్కడ రాశారు? నేను ఇంతకు ముందు విన్నాను ప్రభుజీ. మరి ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు నాకు. మన భాగవతంలో ఉందో లేదో తెలియదు. ఓకే, సో సో అంటే వీళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు బతికే ఉన్నారా? కలియుగాంతం ఉన్నారని చెప్తారు. జపం చేసుకుంటూ ఉంటారా? శంబలాలో ఇంకా ఏం చేస్తారు? అక్కడ ఉండేది అంతే కదా. అంటే వాళ్ళే శరీరాలు మార్చి ఉండొచ్చు. ఓకే, శరీరాలు మార్చి ఉండొచ్చు. వాళ్ళ ఆత్మలే వాళ్ళిద్దరే శరీరాలు మార్చి అప్పటికి అక్కడికి వస్తారు. ఓకే, నెక్స్ట్ 39వ శ్లోకం. సుధీర సునీతి మాతాజీ, సుకోమల మాతాజీ మీరు మ్యూట్ చేయండి. కృతం త్రేతాద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగం. కృతం త్రేతాద్వాపరం చ కలిశ్చేతి చతుర్యుగం. అనేన క్రమయోగేన భువి ప్రాణిషు వర్తతే. అనేన క్రమయోగేన భువి ప్రాణిషు వర్తతే. సత్యతేత ద్వాపర కలియుగములను కూడిన చతుర్యుగ చక్రము ధరణిపై నిరంతరము జీవుల యందు ప్రవర్తిల్లుచు అవే సంఘటనలు క్రమముగా కొనసాగుతుంది. సో సతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి నిరంతరము మారుతూ అంటే ఆ క్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. నెక్స్ట్ 40వ శ్లోకం. సంఘటనలు కూడా అదే అంటున్నారు కదా ప్రభుజీ. మళ్ళీ భారత యుద్ధము అవి జరుగుతాయి ప్రభుజీ. మరి
ద్వాపరాలు యుగాలు మారుతూ ఉంటాయి, యుగాలు తిరిగి వస్తూ ఉంటాయి, మళ్ళీ అవే జరగాలని ఏం లేదు. జీవులు ఎందు ప్రవర్తిల్లుచు అదే సంఘటన క్రమంగా కొనసాగించును. అవే సంఘటనలు క్రమమును కొనసాగించును. అంటే మళ్ళీ యుద్ధము అలా ఉంటాయి. మళ్ళీ సతయుగం వస్తే మళ్ళీ సతయుగంలో జల్లందరూ కూడా అంతా కూడా భక్తుల్లా ఉంటారు. ధ్యానంలో అట్లా ధ్యానము అట్లా. ఓకే, నెక్స్ట్ 40వ శ్లోకం. సుఖంలి మాత చదువుతారా? ఓకే ప్రభుజీ. రాజన్నేతే మయా ప్రోక్త నరదేవాస్తతా పరే. రాజన్నేతే మయా ప్రోక్త నరదేవాస్తదా పరే. భూమౌ మమత్వం కృత్వాంతే హిత్వే మాం నిధనం గతా. భూమో మమత్వం కృత్వాంతే హిత్వే మాం నిధనం గత. పరీక్ష మహారాజా, నేను వర్ణించినట్టు ఈ రాజులందరూ అట్లే ఇతర మానవులు ఈ ధరణికి వచ్చి తమ అధికారం ప్రకటించడం తుట్టతుదకు ఈ జగత్తును విడిచిపెట్టి వినాశనమునే పొందిరి. ఎవరెవరైతే ఉన్నారో గొప్ప గొప్ప వాళ్ళని చెప్పుకునేటువంటి వాళ్ళందరూ కూడా, లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా, పాపకర్మలు చేస్తూ పతనమైనటువంటి రాజులందరూ కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ప్రభావాన్ని వాళ్ళు ఉన్న సమయంలో చూపించినప్పటికీ చివరికి వాళ్ళు వినాశనాన్ని పొందారు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఇంతకు ముందు చెప్పారు చూసారా, ఇద్దరు రాజులు, వాళ్ళ పేరేంటండి, దేవాపి మరువు. మహారాజు వీళ్ళిద్దరూ కూడా ధర్మాన్ని స్థాపిస్తారు, తర్వాత భగవంతుడు వీళ్ళని ఉపయోగించుకుంటారనమాట. కలియుగ అంతంలో వీళ్ళని ఉపయోగించుకొని తిరిగి వీళ్ళ ద్వారా మిగిలినటువంటి ప్రజలందరూ కూడా ధర్మయుతులు అవడానికి ఉపయోగిస్తారు. అంటే అప్పుడు కూడా భక్తులే ఏదో ఒకటి చేస్తారు. ఓకే, అప్పుడు కూడా కృష్ణుడి యొక్క భక్తులే మళ్ళీ తిరిగి ధర్మాన్ని అంటే ధర్మయుతులైనటువంటి రాజులుగా మళ్ళీ పాలన చేయడం అనేది జరుగుతుంది. అంటే ప్రజాస్వామ్యం పోయి మళ్ళీ రాచరిక వ్యవస్థ స్టార్ట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 41వ శ్లోకం. సునీత మాతాజీ. కృమివిడ్భస్మ సంజ్ఞాంతే రాజనామ్నోపి యస్య చ. కృమివిడ్భస్మ సంజ్ఞాంతే రాజనామ్నోపి యస్య చ. భూతతృప్తకృతే స్వార్థం కిం వేద నిరయో యతః. భూతదృక్తకృతే స్వార్థం కిం వేద నిరయో యతః. భావం, మనుజుని దేహం ఇప్పుడు రాజు అని పిలువబడినను అంత్యమున దాని పేరు క్రిములు, మలము లేదా బూడిదాగును. తన దేహం కొరకు ఇతర ప్రాణులను హింసించే వ్యక్తి తన కార్యములచే నరకగామి అయినందున నిజలాభమును ఎట్లు ఎరుగగలడు? భాష్యము, మరణానంతరము దేహము పూడ్చిపెట్టబడి క్రిములచే భక్షింపబడును. దారిలో లేదా అడవిలో పడి జంతువులచే భక్షింపబడినదై వాటి మలరూపములోనికి మార్చవచ్చు, లేదా అది కాల్చబడి బూడిదగా మారవచ్చు. కనుక మనుజుడు తన తాత్కాలిక దేహంతో ఇతర జీవుల దేహములను హింసించి నరకగామి కాకూడదు. ఈ శ్లోకములందరి భూతాను పదము మానవేతర రూపములను కూడా కూడి ఉన్నది. అవి కూడా భగవంతుని చేతనే సృష్టించబడినట్టివి. అందువల్ల భగవంతుడు ద్వేషపూరితమైన హింసను విడనాడి కృష్ణభక్తి భావన విధానము చే సమస్తం నందు భగవంతుని గాంచుటను నేర్వవలెను. థ్యాంక్ యూ. ఓకే, మనుషుని యొక్క దేహము ఇప్పుడు రాజు అని చెప్పబడుతుంది. ఎప్పుడు? ఇది పరీక్ష మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్పేటువంటి సమయంలో. ఆ తర్వాత రాబోయేటువంటి రాజులందరూ కూడా కలియుగ రాజులు. ఆ కలియుగ రాజులందరూ కూడా పతనమైనటువంటి వ్యక్తులు. ఈ పతనమైనటువంటి వ్యక్తులందరూ కూడా వాళ్ళ యొక్క ఉపాధులతోటి పిలువబడుతున్నారు. అంటే వాళ్ళ రాజులని, క్షత్రియులని, లేకపోతే బ్రాహ్మణులని, శూద్రులని, లేదంటే వాళ్ళ పేరుతోటి పిలువబడుతున్నారు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పతనం చెంది మరణిస్తారో, మరణించిన తర్వాత అదే వ్యక్తి పేరు మారిపోతుంది. ఏంటి? క్రిములు, మలము లేదా బూడిద. ఎలా అయిపోతారు వాళ్ళు? ఎలా? వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళని పూర్తి చేస్తే వాళ్ళు క్రిములుగా మారుతారు. ఆ క్రిములు కాస్త విసర్జించినప్పుడు మలంగా మారుతారు. లేదు, వాళ్ళని తగలబెడితే బూడిదైపోతారు. సో ఆ బూడిదని పట్టుకొని నువ్వే రాజు అంటావు. అంతేనా? చచ్చిపోయిన తర్వాత ఎముకల్ని, బూడిదని పట్టుకొని నువ్వే రాజు అవుతాడా రాజు? కానీ మనం సినిమాలో చూస్తే చనిపోయినటువంటి వ్యక్తుల యొక్క అస్థికల్ని ఒక కుండలో వేసి ఆ కుండను పట్టుకుని ఈయనే మా నాన్న, ఈయనే మా నాన్న అని తిరుగుతాడు ఒక ఆయన. హీనమైన పరిస్థితి వస్తుంది. మాతాజీ, అంత హీనమైన పరిస్థితి వస్తుంది. అంటే వాళ్ళే కానీ బూడిదగా మారారు. ఒకప్పుడు శరీర రూపంలో ఉన్నారు, ఇప్పుడు బూడిద రూపంలో ఉన్నారు. చనిపోయిన తర్వాత అది ఓకే. ఆ విధంగా
నరకగామి అయినందున నిజలాభము ఎట్లు కలుగగలుగును. వీళ్ళందరూ కూడా అలా పతనమై ఉన్నారు కాబట్టి వాళ్ళకి నిజమైనటువంటి లాభం రాలేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ 42వ శ్లోకం. ఓకే, మంజులత మాత చదవండి. కథం సేయమఖండా భూ పూర్వైర్మే పురుషైర్ధృతా కథం చేయమఖండా భూ పూర్వైర్మో పురుషైర్ధృతా మత్పృత్తస్య చ పౌత్రస్య మత్పూర్వా వంశజస్య వా. మత్పృత్తస్య చ పౌత్రస్య మత్పూర్వా వంశజస్య వా. లౌకికుడగు రాజు ఇట్లు తలచును, ఈ అఖండముకు ధరణి నా పూర్వజుల ఆధీనములో ఉన్నదై ఇప్పుడు నా పాలనలోకి వచ్చినది. ఇది నా పుత్రులు పౌత్రులు ఇతర వంశజుల ఆధీనంలోనే ఉండెడి రీతి చేయుటెట్లు. భాష్యము. మూర్ఖమైన మమత్వమునకు ఇదొక ఉపమానము. హరే కృష్ణ. ఓకే, ఈ రాజులందరూ కూడా ఎలాంటి వాళ్ళు? ఏదో ఒకటి చేసి నేను ఇది సాధించేశాను, భవిష్యత్తులో ఇది నేను కోల్పోకూడదు, నా తదనంతరం కూడా ఇది నా వంశపారంపర్యంగా నా నెక్స్ట్ తరాల వాళ్ళకి రావాలి. ఉన్నారా లేదా ఇప్పుడు అలా? ఇప్పుడు అంతే ఉన్నారు. అదే చేస్తున్నారు. ఎట్లో గట్లా పార్టీని చేజిక్కించుకుంటారు. చేజిక్కించుకున్న వ్యక్తి ఆయన ఉన్నంతకాలం ఆయనే ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటాడు. ఆయన పోయిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు ఎవరు? కొడుకులు. మీరు చూడండి, నెహ్రూ పోయిన తర్వాత ఇందిరాగాంధీ పోయిన తర్వాత రాజీవ్ గాంధీ పోయిన తర్వాత సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ తప్ప ఎవరన్నా ఉన్నారా ఆ పార్టీలో? వాళ్ళ చెయ్యి జారనివ్వరు అనమాట అట్లా. ఓకే, ఇది మూర్ఖత్వమైనటువంటి మమత్వము అని చెప్తున్నారు. నెక్స్ట్ 43. ఇందుమతి మాత. తేజో అభన్నమయం ఖాయం గృహీత్వాత్మతయా బుధాం. తేజో అపన్నమయం కాయం గృహీత్వాత్మతయా బుధాః మహీం మమతయా చోభౌ హిత్వాంతే దర్శనం గతాం. మహీం మమతయా చోభౌ హిత్వాంతే దర్శనం గతాః. మూర్ఖులు పృథ్వీ జలాగ్నులతో తయారైనట్టి దేహమును నేను అని, ఈ ధరణిని నాది అని భావించినప్పటికీ తుట్టతో దక్కు దేహమును ధరణిని వదిలి కనుమరుగవుతున్నారు. భాష్యము. ఆత్మ నిత్యమైనప్పటికీ మన నామమాత్ర కుటుంబ సంస్కృతి లోక యశస్సు నిక్కముగా కాలగర్భమున కలిసిపోవునట్టువి. ఏది మనది అనుకున్నా అది మనతో ఉండదు. చివరికి మన శరీరాన్ని కూడా మనము అనుకుంటాం, అది కూడా మనతో ఉండదు. ఓకే, ఎవరెవరైతే తమకు దొరికినటువంటి దేహాలని మమత్వం చెందుతున్నారు, అంటే ఆ దేహాలనే వాళ్ళు వాళ్ళగా గుర్తు చెందుతున్నారు, అంటే ఈ శరీరాన్ని నేను అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఆ శరీరాన్ని కూడా వదిలేసి వెళ్తున్నారు. తుట్టతొదికే దేహమును ధరణిని వదిలి కనుమరుగవుతున్నారు. నెక్స్ట్ 44. సునీత మాతాజీ. ఏ ఏ భూపతయో రాజన్ భుంజతే భువయో మోజసాం. ఏ ఏ భూపతయో రాజన్ భుంజతే భువమోజసా. కాలేన తే కృతా సర్వే కథా మాత్ర కదాసు చ. కాలేన తే కృతా సర్వే కథా మాత్ర కథాసు చ. భావం. పరీక్షిత్ మహారాజా తమ బలము చే పృథివిని భోగించుటకు యత్నించిన ఈ రాజులందరూ కాలగతిచే చరిత్ర ఎందుకు కేవలం కథగా మిగిలిపోయేది. భాష్యము. రాజా అను పదము ఈ శ్లోకమునందు ప్రధానమైనది. పరీక్షిత్ మహారాజు దేహమును త్యజించి భగవద్ధామమునకు వెడనుటకై సన్నద్ధుడొచ్చున్నాడు. అతని పరమ కరుణామయ గురువకు సుఖదేవ గోస్వామి రాజపదవి యొక్క చరమ అల్పత్వమును చూపుచూ దాని పట్ల ఏదేని మమత్వం ఉన్నచో దానిని నశింపజేసినాడు. కేవలం గురుదేవుని నిర్హేతుక కరుణ చేతనే మన మనుషుడు భగవద్ధామ పయనమునకు సన్నద్ధుడగును. కఠోరముకు మాయా గుప్పిటి నుండి బయటపడమనియు మాయారాజ్యమును విడిచిపెట్టుమనియు గురుదేవుడు ఆదేశించును. ఈ అధ్యాయమునందు సుఖదేవ గోస్వామి భౌతిక జగత్తు యొక్క నామమాత్ర వైభవమును గురించి నిర్మోహమాటముగా పలికినప్పటికీ నిర్హేతుకముగు గురు కరుణను ప్రదర్శించుచున్నాడు. గురువే శరణాగత శిష్యుని వైకుంఠమునకు తీసుకొని పోగలడు. శ్రీమద్ భాగవతములోని కలియుగ లక్షణములు అని 12వ స్కంధమునందలి 2వ అధ్యాయమునకు
కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీలయేచ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతమగు భాష్యము సమాప్తం. ఎవరైతే ఇలా లౌకికంగా ఉంటారో అది వాళ్ళు గొప్ప గొప్ప రాజులైనా సరే, శక్తివంతులైనా సరే, గొప్ప గొప్ప పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తులైనా సరే, ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళ చరిత్రలో వాళ్ళ పేరుని ఏమైనా నిలుపుకుంటారేమో కానీ వాళ్ళైతే ఉండరు. రెండోది, వాళ్ళందరూ వాళ్ళ అస్తిత్వాన్ని కోల్పోతున్నారు, భౌతిక అస్తిత్వాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. ఇక తిరిగి మళ్ళీ వాళ్ళు ఏమన్నా ఈ భౌతిక బంధ విముక్తులు అవుతున్నారా అంటే అవ్వట్లేదు. ఓకే, ఎవరెవరైతే గురువుల్ని ఆశ్రయించి ఉంటారో వాళ్ళకి ఇలాంటి పరిస్థితి రాదు. తిరిగి మళ్ళీ పుట్టడం, మళ్ళీ వాళ్ళ శరీరాలు మలంగా మారడం లేదా బూడిదిగా మారడం ఇలాంటి అవసరం వాళ్ళకి లేదు. ఎవరైతే గురువుని పొందలేదో ఈ కలియుగంలో వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకోవడానికి అవసరమైనటువంటి ఒకే ఒక మార్గం గురువుని పొందడం, తర్వాత ఆ గురువు ద్వారా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్చుకోవడం. ఇది జరగలేదనుకోండి, వాళ్ళు ఈ విధంగానే పతనం చెందుతూ ఉంటున్నారు అనేటువంటి విషయం చెప్పారు. ఓకే, 2వ అధ్యాయం ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. ఇక 3వ అధ్యాయం భూమి గీతం. ఎవరు నిజమైనటువంటి సాక్షి? కలియుగంలో ఉన్నటువంటి పతనమైనటువంటి రాజులకి లేకపోతే పతనమైనటువంటి వ్యక్తులకి అందరినీ అంత కాలంలో, అంటే ఇప్పుడు మన తాతల తండ్రుల కాలం నుంచి ఇప్పటి వరకు, లేదంటే మన ముత్తాతల కాలం నుంచి, లేదా పరీక్ష మహారాజు సమయం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి మార్పులకి, చైతన్యంలో వస్తున్నటువంటి మార్పుకి ఎవరు సాక్షి? భూమి సాక్షి. ఇప్పుడు ఆ భూమి ఏం చెప్తుందో విందాం మనం. ఓకే, సో ఎవరైతే సాక్షిగా ఉన్నారో వాళ్ళే ఏం చెప్తున్నారో మనము రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. అదే భూమి గీతం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. ప్రభుజీ. హరే కృష్ణ.